హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ నెంబర్ 4 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 107 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి గ్రూప్ బిలో మొదటి టీం పాయింట్ టేబుల్స్ తెరవడం జరిగింది. సో ఈరోజు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే ఉంది. ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా యావరేజ్ స్టార్ట్ వచ్చింది. అయితే టోనీ జోజీ 11 రన్స్ వేసి మొహమ్మద్ నబీ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరగడం జరిగింది. అయితే టెంబా బహుమా అండ్ రికిల్టన్ ఇద్దరు కలిసి మంచి స్టడీ స్టార్ట్, వీల్ చికెన్ వల్ల బౌండరీస్ సాధించడం అన్నీ జరిగాయి. సో ఇద్దరు కలిసి 129 పార్ట్నర్షిప్ నెలకొల్పడం అయితే జరిగింది. అయితే టెంబా బహుమా 58 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మొహమ్మద్ నబీ బౌలింగ్లో మళ్ళీ పార్ట్నర్షిప్కి బ్రేకులు పడ్డాయి. డేవిడ్ మిల్లర్ ఎలా వచ్చి అలా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే 103 రన్స్ వేసి రికిల్టన్ రన్అట్ అయ్యాడో డేవిడ్ మిల్లర్తో కలిసి ఒక 47 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు వాన్ డర్ డుసెన్. కానీ 14 రన్స్ వేసి మిల్లర్ అవుట్ అయిన తర్వాత 52 రన్స్ వేసి వాన్ డర్ డుసెన్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. కానీ వాన్ డర్ డుసెన్ అంత త్వరగా అయితే అవుట్ అవ్వలేదు. ఎందుకంటే యాడన్ మార్క్రమ్తో కలిసి ఎగ్జాక్ట్లీ 50 పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 298 అంటే 248 దగ్గర వికెట్ పడితే 298 దగ్గర తన వికెట్ కోల్పోవడం జరిగింది వాన్ డర్ డుసెన్ది. సో ఆ తర్వాత మార్కో యాన్సన్ రావడం, తను కూడా త్వరగా వెళ్ళిపోవడం. సో మార్క్రమ్ మాత్రం 52 రన్స్ వేసి నాట్అవుట్గానే ఉండిపోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 13 ఎక్స్ట్రాస్ ఇవ్వడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ చాలా ఆఫ్ కలర్ అనిపించింది నిన్న. సో మొత్తానికి నూర్ అహ్మద్ ఎక్స్పెన్స్గా ప్రూవ్ అయినప్పటికీ ఒక వికెట్ అయితే సాధించడం జరిగింది. వీళ్ళ సైడ్ నుంచి వికెట్స్ కనుక చూస్తే మొహమ్మద్ నబీకి 2 వికెట్లు, అష్మతుల్లా, నూర్ అహ్మద్ అండ్ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి 315 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన ఆఫ్ఘనిస్తాన్కి స్టార్ట్స్ అయితే అంత మంచి స్టార్ట్స్ అయితే రాలేదు. 16 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. రెహమానుల్లా గుర్బాజ్ 10 రన్స్ వేసి అవుట్ అవ్వడం, అందరూ 10, 17, 16 ఇలా చేస్తూ వెళ్ళిపోయారు. కానీ పార్ట్నర్షిప్స్ అయితే 20, 39, 30 అలానే వచ్చాయి. ఎక్కడ కూడా ఆఫ్ఘనిస్తాన్ మేము గేమ్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి అయితే లేదు, ఏ స్టేజ్లో లేదు చెప్పాలి అంటే. మొత్తానికి తలెత్తుకునేలా ఆఫ్ఘనిస్తాన్ని చేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది రెహ్మద్ షా మాత్రమే. 90 రన్స్ వేసాడు 92 బాల్స్లో. బట్ అన్ఫార్చునేట్లీ రబాడా బౌలింగ్లో అవుట్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి 43.3 ఓవర్స్లో 208 రన్స్కి ఆల్అవుట్ అయితే అయ్యారు. మొత్తానికి రబాడాకి 3 వికెట్లు, ఎంగిడికి, అక్మిల్లాకి అందరికి ఒక్కొక్క 2 వికెట్లు అయితే రావడం జరిగింది. యాన్సన్కి, కేశవ్ మహారాజ్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ ఉంది దీంట్లో కూడా. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీకి సమీపంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెంచరీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చాలా స్పెషల్గా ఉండబోతుంది. సో మరి ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఎలాంటి సర్ప్రైజులు లేవు గైస్.
రికిల్టన్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం అయితే జరిగింది. వీళ్ళ సైడ్ ఎక్స్ట్రాస్ మాత్రం జస్ట్ 5 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.